తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మన స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాల్సిందిగా అక్కడున్న ప్రజల్ని కోరడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పై ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అవమానాలు పడి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని సైతం వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టినా కానీ ఎదురొడ్డి పోరాడుతుంటే అలాంటి వ్యక్తి పక్కన నిలబడి ఆ వ్యక్తికి మీరు సపోర్టుగా ఉండకుండా నీ స్వార్థం కొరకు నువ్వు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తావా అని చెప్పేసి మెగా అభిమానులు, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ కావడం జరిగింది. అంటే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలకు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుండి అల్లు అర్జున్ ప్రతి సినిమాకు అండగా నిలుస్తూ వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తర్వాత అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ కి బలంగా సపోర్ట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ యొక్క సినిమాల ఆడియో ఫంక్షన్లకు మెగాస్టార్ చిరంజీవి గారు అందుబాటులో లేకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు. అల్లు అర్జున్ సినిమాలకు అలా సపోర్ట్ చేసేవాడు. అలా సపోర్ట్ చేసిన వ్యక్తిని కాదని వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అని ఇప్పటికీ మెగా అభిమానులు అల్లు అర్జున్ చేసిన ఆ ఒక్క తప్పును క్షమించలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో బీభత్సంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు అలా అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్న సందర్భంలో ఆగస్టులో రిలీజ్ కావాల్సిన పుష్ప 2 సినిమాను సైతం డిసెంబర్ కు వాయిదా వేయడం జరిగింది. ఈ పరిస్థితిలో పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాకు మెగా అభిమానుల ఎఫెక్ట్ బలంగా పడుతుంది అని గ్రహించిన పుష్ప 2 చిత్ర బృందం ఆ సినిమాను వాయిదా వేసినట్లయితే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైపర్ హాజీ పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమనంటే ముందుగా రియాక్ట్ అయ్యే వ్యక్తి హైపర్ హాజీ. అయితే హైపర్ హాజీ ఈరోజు ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా మిత్రులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి అని చెప్పి అల్లు అర్జున్ ని కొంచెం ట్రోల్ చేసే ప్రయత్నం అయితే అక్కడ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా మాట్లాడిన హైపర్ హాజీ అభిమానులకు మంచి మాటలు చెప్పారని చెప్పవచ్చు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి అల్లు అర్జున్ ని ఇలా ట్రోలింగ్ చేయడం అనేది ఇకనైనా ఆపండి. అలా చేయడం కరెక్ట్ కాదు. మెగాస్టార్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ తేజ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళంతా ఎప్పటికీ కలిసే ఉంటారు. ఒకరి ఫ్యాన్స్ మరొకరి ఫ్యాన్స్ మధ్య గొడవలు అవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఇకనైనా అల్లు అర్జున్ పై చేస్తున్న ఈ ట్రోలింగ్స్ ని ఆపండి. ఒక నేషనల్ అవార్డు విన్నర్ కి మనం గౌరవం ఇవ్వాలి. మీరు దయచేసి ఆ ట్రోలింగ్స్ ని ఆపండి అని చెప్పేసి హైపర్ హాజీ మెగా అభిమానులను కోరడం జరిగింది. ఇక ఇప్పటికైనా మెగా అభిమానుల మధ్య ఆ ట్రోలింగ్స్ ఆగుతాయా లేదా, అల్లు అర్జున్ పై వస్తున్న ఈ ట్రోలింగ్స్ ఆగుతాయా లేదా వేచి చూడాలి. త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కూడా కాబోతుంది. దానికి మెగా అభిమానుల ఎఫెక్ట్ ఏమైనా పడబోతుందా, లేక అలా పడకుండా అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే మెగాస్టార్ తో లేదా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజు రోజుకు అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతుంది. అంటే అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక తప్పు ఆ రోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కలవడం. ఇప్పటికీ జన సైనికులు కావచ్చు, మెగా అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చూడాలి ఈ ట్రోలింగ్స్ ఎంతవరకు దారి తీసాయో.